సమ్మిట్ని కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు వీటి తాలూకా అర్థం ఏంటి? మొన్న సమ్మిట్ తాలూకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 or 3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో. 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైచులకు ఎంఓయూలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. అది నా యొక్క ఉద్దేశం.